హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు టేస్ట్ ఆఫ్ సీమా ఛానల్. ఈ వీడియోలో మనం ప్రాన్స్ అండ్ ఎగ్ రెసిపీ ఎలా చేయాలో చూపిస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి. ఎప్పుడూ రొటీన్గా చేసుకునే ప్రాన్స్ కర్రీ కాకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ చాలా బాగుంటుంది. నేను ఇక్కడ 1/2 kg ప్రాన్స్ని పసుపుతో బాగా క్లీన్ చేసి బౌల్లోకి తీసుకున్నానండి. ఇందులోకి సరిపడా సాల్ట్, పసుపు, కారం, కొద్దిగా నిమ్మరసం కూడా వేసుకొని మంచిగా కలిపి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని కొద్దిగా ఆయిల్ వేసి మ్యారినేట్ చేసుకున్న ప్రాన్స్ని వేసి ఫ్రై చేసుకోండి. ప్రాన్స్లోని వాటర్ అంతా ఇంకిపోయే వరకు ఇలా ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు అదే ప్యాన్లో ఆయిల్ వేసుకొని షాజీరా, మిరపకాయలు వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి కోసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను కూడా వేసుకోండి. ఉల్లిపాయలు బాగా మగ్గే వరకు ఇలా ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత ఫ్రై చేసుకున్న ప్రాన్స్ని కూడా వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి ధనియాల పొడి, జీలకర్ర పొడి, మిరియాల పొడి, ఇష్టం ఉంటే కొంచెం కాశ్మీరీ చిల్లీ పౌడర్ కూడా, గరం మసాలాను వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. అన్ని మసాలాలను బాగా వేపుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా నీళ్లు పోసుకొని ఉడికించుకోండి. ఇలా కర్రీ కొంచెం చిక్కగా అవ్వాలండి. అప్పుడే మనకి కన్సిస్టెన్సీ కరెక్ట్గా సరిపోతుంది. ఇలా కొంచెం వాటర్ ఉంటుండగానే 3 ఎగ్స్ని బ్రేక్ చేసుకొని ఇలా వేసుకోండి. ఇప్పుడు ఈ ఎగ్స్ని లైట్గా కలుపుకొని 5 నిమిషాలు మూత పెట్టి ఉడికించుకోండి. ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి ఇలా బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇలా కలుపుకుంటూ ఒక 10 నిమిషాలు ఉడకపెట్టుకుంటే సరిపోతుందండి. ఇంతే అండి, ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటే మన ప్రాన్స్ ఎగ్ రెసిపీ అయినట్టే. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో మెన్షన్ చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ చేయండి.